అందరికీ నమస్కారం అండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో విజయదశమి ఒకటి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషాసురుడు అనేవాడు దున్నపోతు. మహిషాసురుడు అనే పేరు వచ్చింది రాక్షసుల్లోని అతి బలవంతుడు అయిన మహిషాసురుడికి ఎలాగైనా భూలోకంని జయించాలని కోరిక కలిగింది. అందుకోసం బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందేందుకు ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండ వాన అని తెలియకుండా, ఆకలి తెలియకుండా ఏళ్ల తరబడి చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రపంచంలోని ఏ పురుషుని చేతిలోనూ చావు ఉండకూడదని కోరుకున్నాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుని వరాలు పొందిన మహిషాసురుడు భూలోకం మీద పడి ప్రజలను పీడించడం సాగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతను ఏమీ చెయ్యలేకపోయారు. దాంతో ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొనేందుకు వాళ్ళు అంతా కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనే బలవంతురాల్ని సృష్టించాలి అనుకున్నారు. అలా వారంతా ఆలోచించి సృష్టించిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గమ్మకు తమ ఆయుధాలు అందించారు దేవతలు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవి వజ్రాయుధాన్ని అందించారు. ఇలాంటి గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురుని దండయాత్ర బయలుదేరింది దుర్గమ్మ. మరి మహిషాసురుడు తక్కువడా? 1,00,000 మంది సైనికులతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. తనే స్వయంగా ఒకసారి సింహంలా, మరోసారి ఏనుగులా, చివరికి దున్నపోతులా మారుతూ దుర్గామాతతో పోరాడాడు. కానీ అతని 1,00,000 మంది సైన్యాన్ని దుర్గాదేవి వాహనమైన సింహం చీల్చి చెండాడేశాయి. అలా 9 రోజులు పోరాడిన తర్వాత మహిషాసురుని సంహరించింది దుర్గాదేవి. ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకొనున్నారు. అదే విజయదశమికి నాంది. శరదృతువు 9 రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజున శరన్నవరాత్రులు అని, 10వ రోజు విజయం లభించిందని కాబట్టి దసరా అంటారు. అమ్మవారిని వేరువేరు అవతారాలను అలంకారంతో శ్రద్ధగా కొలుచుకుంటారు.